జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. పూజ మగవాళ్ళు చేస్తే ఫలితమా, ఆడవాళ్ళు చేయాలా? ఏమిటి దీంట్లో నియమం ఏమిటి? బాగుందండి. మీరు ఎప్పుడైనా శ్రావణ మంగళ గౌరీ వ్రతం, కార్తీక వ్రతం ఇలాంటి పుస్తకాలు చదివారా? అది ఆడవాళ్ళమే కదండి. మంచిది. సత్యనారాయణ వ్రతం అది ఉంది కదా. ఒక్కసారి అన్ని కథల లోపల ఒక వాక్యాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఓ అమ్మాయి చేద్దాం అనుకుంది. అమ్మాయి చేద్దాం అనుకుంటే తన భర్త అనుమతి తీసుకునే చేసింది అని ఉంటుంది అక్కడ. ఆ వాక్యం చెప్పాలి పైన అవసరమా? లేదే. అలాగే ఇంకో మగవాడు చేద్దాం అనుకుంటాడు ఒకటి కథ ఏదో. ఆఖరికి రామాయణంలో ఉందండి ఇలాంటిది. దశరథ మహారాజు పుత్రకామేష్ చేద్దాం అనుకున్నాడు. మొదలెట్టేచ్చు కదా. ఇంటికి వచ్చి రాణుల్ని పిలిచి దీక్షాంబిషత అన్నట్ట. మీరు దీక్ష పట్టండి అని చెప్పాలా పరిగెట్టుని? తమాషా తెలుసా? ఏ పని చేస్తున్నా గృహానికి సంబంధించి పూజ గాని వ్రతం గాని ఇద్దరు కలిసి చెయ్యాలని చెప్పడమే దీంట్లో అంతరార్థం. అది విశేషం. అందుకని చెప్పి పూజ ఎవరు చేయాలో ఎవరు చేయకూడదు కాదు. ఆడవాళ్ళు చేసే వ్రతాలనే బాగానే ఉంది. కానీ తన పక్కన కూర్చోపోయిన మగవాడు అతను అనుమతి ఉండాలి, చేయాల్సి ఉంటుంది. అలాగే యజ్ఞం చేస్తున్నాడు మగవాడు, అమ్మాయి యజ్ఞం చేయవచ్చు కాక, కానీ యజ్ఞకర్త పక్క నుండి తీరాలి ఇద్దరు. దాన్ని ఇంగ్లీష్ వాడు అద్భుతమైన పేరు పెట్టాడండి, సిజర్స్ అన్నాడు. సిజర్స్ ఏమిటండి? అది కత్తి ఒకటే కదా, మరి భౌతికం ఏంటి? రెండు బ్లేడ్లు విడివిడిగా ఉన్న కార్యక్రమం చేయాలి, రెండు కలిసి ఉండాలి. అది వాళ్ళ లాటిన్లో పెట్టిన అర్థం అది. అలాగే అందుకనే భార్యకి పేరు తెలుసండి, పత్ని. పత్ని అంటే యజ్ఞ సంయోగే పత్ని. యజ్ఞము చెయ్యడానికి ఆ పెద్ద మనిషి పక్కన కూర్చొని బ్రహ్మచారి చేస్తాడు యజ్ఞం, పక్కన అమ్మాయి ఉండదు. అది గమనించండి. అందుకని అంచేత భార్యాభర్త ఇద్దరూ పూజ చేయాలి, కలిపి చెయ్యాలి. మీ కనుగోమం లోపల మార్పు వచ్చింది చూశాను. ఎంచేతంటే భూమధ్యరేఖ దగ్గర కన్నా ఆడవాళ్ళ భూమధ్యరేఖ దగ్గర వీడు ఎక్కువ తెలుసు నాకు. అది చెప్తాను, దానికి కూడా కారణం చెప్తాను. ఇద్దరూ కలిసే చెయ్యాలి. అక్కడ పద్ధతి ఒకటి ఉంది. దేనికంటే ఆ పరమాత్మ మనకి నిర్దేశించిన అరుంధతి వీళ్ళందరూ చెప్పింది అదే పద్ధతి అనమాట. పూజ అంటే అర్థం ఏమిటండి? పూహు జాయతే ఇది పూజ. నువ్వు కోరుకున్న కోరిక ఫలితం ఏది కావాలన్నావో అది దేని వల్ల పుడుతోందో అది పూజ. అందుకోసం అది కావాలనుకోండి, అన్నం ఉండాలి, అమ్మాయిదే బాధ్యత కాదు. అన్నానికి కావాల్సిన ధాన్యం అంతా ఎవడి వల్ల వస్తుంది? మొగుడు పనిచేస్తూ వస్తుంది అనమాట. అంటే ఇద్దరి వల్ల. ఇంత అర్థం చెప్పింది వేదం. అందుకని పూజ భార్య భర్త ఇద్దరూ చెయ్యాలి. అది చెప్పడం కోసమే పెళ్లిలో 7 అడుగులు నడుస్తాడు చూసారా? 7 అడుగులు దేనికి ఊరికేనా? అప్పటికి వాళ్ళు పెళ్లి కాక ముందు సినిమాలకి తిరిగారు. 7,000 అడుగులు కూడా తిరిగారు వాళ్ళు. ఇది ఎందుకని అంటే మీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటారు అని చెప్పడానికి పూజ. భార్య భర్త ఇద్దరు కలిపి చెయ్యాలి. అక్కడ చెప్తూ కూడా ముందు దీపం ఎవరు వెలిగించాలండి? అమ్మాయి వెలిగించాలి. అక్కడ ఉంటుంది మనకి. దీనికి కూడా పురాణాల్లో గాథలు ఉన్నాయి, వేదంలో మాత్రం. ఏళ్ళు హాంచనం అండి అక్కడ కాదంత తేలిక కాదమ్మా. ఆడవాళ్ళకి ఏనాడు తక్కువ చోటు ఇవ్వలేదు శాస్త్రంలోను. ఆఖరికి చెంగులు ముడి వేస్తారు. ఎవరినైనా అడిగిన ఎవరి చెంగులు ముడిసారని చెప్పి, మాకేం తెలుసండి, మేము కెమెరా చూస్తున్నా ఎలాగే ఉన్నాం, వెనకాల ముడిచేది అన్నాడు. అందుకని మేము వచ్చేసి టీవీ సీరియల్లో ఒకటి పవిత్రమ వచ్చింది. దాంట్లో కరెక్ట్గా చూసారు గ్రాఫిక్స్ లో. అబ్బాయి చెంగే గాల్లో ఎగురొచ్చి అమ్మాయి చెంగు ముడిపడింది. అలాగే చెంగు ముడేసేటప్పుడు కూడా అమ్మాయి చెంగుకే అబ్బాయి చెంగు ముడేస్తా. అక్కడ మంత్రం ఏంటో తెలిసిన? అమ్మాయి చదవాలని. ఇక్కడి నుంచి రాజ్యానికి నేను అధికారిని, నేనుంటున్నాను ఇంట్లో, నేను సామ్రాజ్యని, నీవు నాకు భర్తవి, అనుకూలంగా ఉండు, క్షేమంగా ఉండు, నా ఆడపడుచు. మంత్రాలు అర్థం అవుతుంది. అందుకని చెప్పి పూజలో కూడా ఇద్దరు కలిసి ఉండాలి. అది చేసే విధానం. అందుకని చెప్పేటప్పుడే పూజలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పెట్టారు. జత ఆడవాళ్ళకి స్వభావ సిద్ధమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అవాంతరాలు ఉంటాయి. అందుకని మగాళ్ళకి చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళ ఇబ్బందులు ఉంటే ఏం చేయాలి అని అడుగుతారు కదా, అప్పుడు దాన్ని కూడా మార్గం చెప్పారు. ఇంకో మార్గం మరి మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, పురోహితుడు వస్తుండేవాడు ఒకప్పుడు పెళ్లిళ్ళు చేయించడానికి. చేయిస్తూ వస్తే వాళ్ళ ఆవిడ కూడా వచ్చేది. ఒక్కోసారి వాళ్ళ ఆవిడ రాలేదు అనుకోండి, ఆ పురోహితుడు ఏం చేశాడు తెలుసునా? అమ్మా జాకెట్ కూడా ఉందమ్మా
అనేవాడు. ఇంకెందుకు జాకెట్ కూడా తొడవడానికే కాదు, ఆ జాకెట్ కూడా ఇలా పక్కన దోపుకుని కోచిలోను కూతురు అంటే భార్యతో కలిసి ఉండి పెళ్లి చేయించాలి శాస్త్రం అది. అదనమాట. అందుకే ఆఖరి శుభరేఖల్లో కూడా శ్రీమతి శ్రీపాపం ముందు ఆవిడ పేరు, తర్వాత మగాడికి వస్తుంది. ఎందుకురా అంటే పెళ్ళైతే పోయేది మతి వీడికి, వచ్చేది మతి వాళ్ళకి అన్నాడు ఆయన. ఇలా ఇద్దరు కలిసే ఉండాలి. ఎప్పుడూ కూడా పూజ అన్నది ఇద్దరూ కలిసి చెయ్యాలి. ఇది మనకి పురాణ అన్ని చోట్ల ఉంది. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే పూజ చేసేటప్పుడు అక్కడ ఇంకో తమాషా కూడా చెప్పారు పెద్దలు. ఇది అరుంధతీదేవి చెప్పింది. ఆడవాళ్ళ కోపం వచ్చిన ఏమిటో ఆయనే పూజ అంటే మనకి ఒకసారి మరి ఇష్టం ఉంటుంది అనుకోండి. అమ్మ కంగారు పడకు తల్లి, నువ్వు పూజ చేస్తే ఫలితం అంతా నీదే, కానీ మీ ఆయన పూజ చేశాడు అనుకో దాంట్లో 50% నీకే వస్తుంది, పక్కన కూర్చోవే అంది ఆవిడ. ఇదేంట్లో ఉంది? స్కాంద పురాణంలో ఉంది. అంటే ఏమిటనమాట, ఇంటి యజమానురాలు నువ్వే, నిజమే, అనుష్ఠానం చేస్తాడు, ఫలితం లభిస్తుంది. ఎప్పటికైనా మీలో చాలా మంది డౌట్ తీరిపోయింది కదా. కానీ ఎందుకు వచ్చినట్టు గొడవ అంటే ఈ మధ్యని ఆడవాళ్ళంతా ఒక దేవుణ్ణి కొలుస్తుంటారు, మగాళ్ళేమో ఇంకో దేవుణ్ణి. అక్కడ కూర్చొని వీళ్ళ కోపం, ఇక్కడ కూర్చొని వాళ్ళ కోపం. ఇది ఎవరితో నేను చెప్పడం బాగుండదు. అందుకని చెప్పి మీరు అదేమి పూజ చేస్తున్నారా, నేను ఎక్కడ ఉంటానండి, ఇలాంటివి ఎక్కువైపోయాయి. అమ్మా, ఎవరు ఏ దేవతని ఆరాధించినా దేవతలందరికీ కూడా దేవతలందరూ ఒకటే అంటలేదు నేను. దేవతా తత్వము ఒకటే. దానికే ఒక సుమారు 200 వేదమంత్రాలు చెప్పేవి. రూపాలు తేడా ఉండొచ్చును, బంగారం అంతా ఒకటే ముద్ద, దాంట్లో ఆభరణాలు వచ్చాయి. ఇది పద్ధతి అంతే. అంచేత ఇద్దరూ కలిసి మాత్రమే ఆరాధన చెయ్యాలి. ఇది విశేషం. అందుకనే రుక్మిణి అమ్మవారు కూడా పార్వతీదేవిని ప్రార్థిద్దామని వెళ్ళింది. ఆవిడికే కొబ్బరికాయ కొట్టిందా? లేదు. కొబ్బరికాయ కొట్టి పోతన గారు ఎంత అందంగా రాశారు పద్యం. నమ్మితి నామనంబుల సనాతనులైన మిమ్ము పురాణ దంపతుల, ఇద్దరికి దండం పెట్టింది. అప్లికేషన్ ఎవరు పెట్టింది? ఆవిడికి. మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ, దయాంబు రాసి, మీ ఇష్టం. పూజ చేసేటప్పుడు ఇద్దరూ కలిసే పూజ చేయండి. అడిగేటప్పుడు తప్పేం కాదు దాంట్లో, ఇది నియమము. అందుకని ఇంకొక మాట చెప్తే మీరు ఆనందపడతారు. హనుమంతుడిని ప్రశ్నలేస్తూ సీతాదేవి, ఏమయ్యా మా ఆయన పూజలు చేస్తున్నాడా అని అడిగింది. ఈ శ్లోకం కూడా చాలా మంది పట్టించుకోరు. దాని అర్థం ఏంటో తెలుసా? రాముడు పూజలు చేస్తాడు కదా, మరి నేను లేదు కదా, ఆయన ఒక్కడు చేస్తున్నాడా, అంతే కదా, సప్లిమెంటరీ క్యాండిడేట్ మనం తెచ్చుకున్నాడా అని సుందరకాండ ప్రసిద్ధి. అంటే అప్పుడు హనుమంతుడు లెంపలేసుకుని, లేదమ్మా చేస్తున్నాడు గాని మగవాడొక్కడు చేయగలిగి ఉంటుందో అలాంటివే చేస్తున్నాడు తప్ప నువ్వు అనుకునే పూజ చేయట్లేదు. శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. ఇంత రహస్యాలని పురాణాల్లో ఎంత అందంగా పెట్టారో చూడండి. అందుకని అలాంటిది చెయ్యలేదు గనకనే దక్షయజ్ఞంలో నాశనం అయిపోయింది. దక్షయజ్ఞం ఇచ్చేత పరమశివుణ్ణి పిలవలేదు, పార్వతిని పిలవలేదు, నాశనం అయింది. అక్కడి ఇంచేత తప్పది, ఇద్దరిని కలిపి ఆరాధించి తీరాలి. అంచేత ఇద్దరు ఉండి తీరాలి. ఇది నియమము. అందుకనే మనకి పురాణాల్లో ఎక్కడ ప్రత్యక్షంగా చెప్పాడు శివుడు, బాబు మా ఇద్దరిని గాని, ఆ ఇద్దరిని గాని, ఈ ఇద్దరిని గాని విడగొట్టి మాత్రం పూజ చెయ్యకండిరా. స్కాంద పురాణంలో శుభ్రంగా చెప్పాడు ఈ మాటని. శివఖండం అన్న దాంట్లో అద్భుతంగా చెప్పాడు. అంచేదమ్మా, తల్లులారా, అయ్యలారా, ఇద్దరు కలిసి పూజ చేయండి, కలిసే చేయండి. లేదు మీకు వేరే పని అనుకోండి, సంకల్పం చెప్పేస్తే పూజ కానిస్తుంది వస్తా, కానీ ఎక్కువైపోతుంది. కాదు, ఇద్దరు కలిసి మాత్రమే. ఇద్దరు కలిసి ఉంటేనే లోకానికి క్షేమం. అదే సౌందర్యంలో చెప్పారు, శివ శక్త్యాయుక్తో భవతి. శివుడు శక్తితోటి కూడుకున్నప్పుడు కదా ఈ క్షేమం కలిగేది. ఇన్ని అర్థాలుంటాయి. కానీ కొంతమంది ఏం లేదండి ఆయన అయిపోతే వెళ్ళిపోవడం చేసుకోండి మీరు, ఇలా ఎక్కువైపోయి కొంతమంది గొప్పగా చెప్తున్నారు. బాబు జాగ్రత్త. స్వస్తి.